తప్పకుండా దీని ఈ పర్సంటేజ్ పెంచే అవసరం ఉంది. ఇంకోసారి డ్రైవ్ చేపడతాం. ఏదైతే 2014-15లో నేను అప్పుడు సిపి సైబరాబాద్గా ఉన్నాను, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, అందరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చేశారు ఈ కృషి. ఇప్పుడు మరోసారి అందరి దగ్గర వెళ్ళి ఈ పాడైపోయిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో మేము కొత్త ఏం పెట్టాము, పాత మళ్ళీ రీప్లేస్ చేస్తే చాలు. మళ్ళీ అప్పుడు దాదాపు 6 లక్షల కెమెరాలని దేశంలోనే మొత్తము తెలంగాణ రాష్ట్రం ఒక చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఎన్నో ప్రెజెంటేషన్స్ నేను కూడా ఇచ్చాను ఢిల్లీలో ఈ సీసీటీవీ వ్యవస్థ పైన. సో రోజు రోజుకి తగ్గిపోతున్నాయి కనుక దానిపైన దృష్టి తప్పకుండా సారిస్తాం. ఎందుకంటే మాకు ఇప్పుడు ఆఫీసర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఏదైనా నేరం జరిగితే ఇమీడియట్ గా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే ఈ రోజుల్లో మా ఆఫీసర్స్ కొద్దిగా హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు. ముందు లేనప్పుడు వేరే విధాలుగా నేర దర్యాప్తు చేసే అలవాటు ఉంది. ఇప్పుడు సిడిఆర్ ఒకటి కావాలి, అది లేకపోతే కష్టపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే కష్టపడుతున్నారు. ఎందుకంటే పాత అలవాటు ఏదైతే ఉందో, పాత సీన్ ఆఫ్ క్రైమ్ లో దొరికే క్లూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పరిశీలించడం అనేది, అది ఇవన్నీ కూడా మళ్ళీ మేము తీసుకొస్తామని మీకు తెలియజేస్తాం. నమస్కారం, సూర్యప్రకాష్ తివారీ. కాటన్ సర్చ్లు బంద్ అయిపోయినాయి సార్, దాన్ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఒకటి. రెండోది ఏంటంటే గోవద సంబంధించిన చట్టం అమలు కావట్లేదు. దానికి సంబంధించి ఆ గోరక్షకులు ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు చట్టాన్ని మీరు తీసుకోవడానికి అనేది ఈ రకంగా అంటే హింసాత్మక సంఘటనలు చెలరేగుతున్నాయి. ఇంకొక విషయం, ఫుట్పాత్ ఆక్రమణల వల్ల సిటీలో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దీనిపైన మీరు ఫస్ట్ ఏంటి కాటన్ సర్చ్. కాటన్ సర్చ్ అనేది చాలా యూస్ఫుల్ టూల్ అన్నమాట. పోలీస్ చేతుల్లో చాలా మన ఒక అడ్వాంటేజ్ ఇచ్చే ఆపరేషన్ అది, కాటన్ సర్చ్ ఆపరేషన్. అయితే విచ్చలవిడిగా చేస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుందని కోర్టు కేసులు కొన్ని జరిగాయి. మేము విచ్చలవిడిగా కాకుండా ఎక్కడైతే అవసరమో ప్రతి జిల్లా ఎస్పీ సిపి వారి ఏరియాస్లో ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే డ్రగ్ సప్లయర్స్, నేరస్తులు వీరందరూ ఉన్నారని సమాచారం, లేకపోతే ఐడెంటిటీ తెలియని వాళ్ళు ఉన్నారని ఏమైనా సమాచారం వస్తే తప్పకుండా ఆ ఏరియా కోఆర్డినేట్ సర్చ్ ఎటువంటి లీకేజ్ లేకుండా చేసే అవసరం ఎంతైనా ఉంది. ఇది శాంతి భద్రతలు కాపాడడంలో చాలా కీలకమైన అంశం. సో మేము కోర్టు కూడా ఈ విధంగా తెలియజేసి మేము టేకప్ చేస్తాం. రెండవది, ఇప్పుడు మనకు బక్రీద్ కూడా వస్తుంది. బక్రీద్ సందర్భంలో మన అందరికి తెలుసు ఈ అంశం చాలా కీలకమైంది, కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ. అందుకని మా విధానం ఏముంటుందంటే ఇటువంటి అంశాల్లో కేవలం పోలీసే దీన్ని ట్యాకిల్ చేస్తుంది, ఎవరు కూడా రోడ్డు పైన రావడానికి లేదు. సో మేము సిటీ పోలీస్ లో కూడా గోరక్షక్ సంస్థలతో మాట్లాడాం. ఎందుకంటే మీరు వస్తే మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా వస్తారు. సో ఎవరు కూడా రావద్దు. మేము ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేయండి, మేము స్పందిస్తాం, తప్పకుండా స్పందిస్తాం. ఎందుకు స్పందించాం, యాక్షన్ తీసుకుంటాం. అండ్ దాన్ని బట్టి ఏదైతే చట్ట ప్రకారం ఏదైతే చేసేది ఉందో అది తప్పకుండా సిటీ పోలీసే కాదు, చుట్టుపక్కల ఉన్న కమిషనరేట్స్ దీంట్లో చాలా కీలకమైన పాత్ర. వాళ్ళు చెక్ పోస్టులు పెట్టుకోవాలి. మన రాష్ట్రంలో రాకుండా అక్కడ జిల్లాల్లో ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి, అక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. ప్రతి జిల్లా ఎస్పీ సిపిలు కూడా వాళ్ళు